అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి మహాగణపతి 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 ఆది గణపతి మహాగణపతి 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 ఆది గణపతి అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి అనేక రూపాల సామి ఆది గణపతి తొలగించే విఘ్న గణపతి సాధనలకు ఫలములిచ్చే సిద్ధ గణపతి లక్షణముగ జగతి నేలే లక్ష్మీ గణపతి సాంబ శివుని సన్నిధి హేరంబ గణపతి కరుణతో మొరలు వినే శూర్పకర్ణ గణపతి కలిమికి కాణాచి రత్న గర్భ గణపతి సర్వజ్ఞుడు సర్వదర్శి సాక్షి గణపతి చండ పాపహరుడు వీడుడుండి గణపతి మహాగణపతి మహాగణపతి మహాగణపతి. జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికి తల్లి. సనాతన ధర్మం గోవు మీద ఆధారపడి ఉంది. శ్రీ శంకర విద్యా భారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్, ఉప్పల్, హైదరాబాద్. శ్వాసాధ్యాస గోరక్ష. గోశాలను నిర్వర్తించటానికి గో ఉత్పత్తుల్ని తయారు చేసే ఒక కేంద్రంగా చేయాలని ఒక సంకల్పంతో గోమయ వినాయకుడు. ఈ గోమయ వినాయకుడు ఆవు యొక్క గోమయం అంటే ఆవు పేడతో చేయబడింది. గోమయ వసతే లక్ష్మి. ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది అంటారు. ఈ లక్ష్మి లేకుండా మన జీవనయానం సాగదు. లక్ష్మీదేవి అందరికీ అవసరం. అష్టలక్ష్ములు అవసరం, ధైర్యలక్ష్మి అవసరం, ధాన్యలక్ష్మి అవసరం, సంతానలక్ష్మి అవసరం. అటువంటి లక్ష్మీ స్వరూపముగా ఉన్న ఈ ఆవు పేడతో మనము లక్ష్మీ గణపతులను తయారు చేస్తున్నాం. ఈ లక్ష్మీ గణపతుల్ని మీరు మా వెనక చూస్తున్నారు. ఇవన్నీ కూడా గోమయ వినాయకుళ్ళు, ఆవు పేడతో చేసిన వినాయకుళ్ళని సహజ సిద్ధమైన రంగులతో కూర్చి తీర్చి దిద్ది ఏ తల్లుల చేతకి వెళ్ళి ఏ తల్లుల చేత పూజింపబడతాడో తెలియదు మాకు. కానీ మా ప్రయత్నం ఏమిటి అంటే అందరూ ఆవు ఉంటే ఆనందం, ఆవు ఉంటే ఆరోగ్యం, ఆవు ఉంటే ఐశ్వర్యం. అటువంటి గోమాత ఇచ్చే గోమయాన్ని, గోమయంతో చేసిన గోమయ గణపతుల ద్వారా మీ అందరికీ ఈ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు అందచేసి తద్వారా మీరందరి యొక్క ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అందరూ బాగుంటే అందరిలో మేముంటాం, అందరూ బాగుండాలనే ఒక సత్సంకల్పంతో ఈ గోమయ వినాయకులను తయారు చేయడానికి పూనిక, ఒక చిన్న ప్రయత్నం. ఇది పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాదు, దీని మూలాన ఆవు పేడలో ఐశ్వర్యం ఉంటుంది అంటారు. ఆ ఐశ్వర్యాన్ని అందరం పొందాలి. ఆ ఐశ్వర్యం పొందటం కోసమే ఈ 21 పత్రులతో గణనాథుణ్ణి పూజించి నిమజ్జనం చేసే ఈ వినాయక చవితి, భాద్రపద శుక్ల చవితి నాడు జరిగే వినాయక చవితికి మనం ఎన్నో రకాల పత్రులతో పూజ చేస్తాం. కాబట్టి ఆ పత్రుల వెనక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడకుండా, రసాయనిక రంగులతో నీటిని కాలుష్యం చేయకుండా పవిత్రమైన, అతి పవిత్రమైనది హోమాలకి కానీ, మనం భాగవతంలో తీసుకున్న కృష్ణుడు గోవులతో చెలించి
సంచరించి గోవుల్ని కాపాడి గోపాలుడయ్యి, గోవుల్ని వృద్ధి చేసి గోవర్ధనుడయ్యి జగద్గురువుగా మారిన కృష్ణం వందే జగద్గురువు అంటున్నాం. కాబట్టి అటువంటి జగద్గురువులు చేత పూజింపబడిన గోమాతతో గోమయ వినాయకుడిని, లక్ష్మీప్రదంగా ఉండే ఈ గోమయ వినాయకుడిని అందరూ వినియోగించుకుంటే ఇళ్లల్లో శాంతి సౌఖ్యాలు వెళ్ళి విరుస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఏదో రకమైన బాధల్లో ఉంటున్నాం. అలాంటిది ఆరోగ్య సమస్యలతో కానీ, అధైర్యంతో కానీ అందరం అనేక సమస్యలతో సతమతం ఆడుతున్న జనావళికి ఈ గోమయ వినాయకుడిని గనక పూజ చేస్తే మనకి ఉత్తమమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ గోమయ వినాయకుల్ని వినియోగించుకోవాలి. జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికి తల్లి. పంచభూతాత్మకంగా ఉండే మానవుడు పంచభూతాలు లేకుండా జీవనం సాగించలేడు. ఈ పంచభూతాత్మకంగా ఉన్న ఈ దేహంతో గవ్యాలను ఇవ్వగలిగే గోమాత యొక్క గోమయంతో ముందుగా మేము పిడకలు తయారు చేసి, పిడకల్ని ఎండబెట్టి, ఆ ఎండబెట్టిన పిడకల్ని పిండిగా తయారు చేసి, ఆ పిండిని ఇప్పుడు కలుపుతున్నది చూడండి. ఆ పిండిలో మేము చింతపిక్కల పొడి, ఎందుకంటే బైండింగ్ ఉండాలి కాబట్టి చింతపిక్కల పొడిని కూడా కలిపి, ఆవు పేడని చేతులతో పిసుకుతూ దాన్ని మనకు కావలసిన విధంగా, అంటే మోల్డ్కి సరిపోయే విధంగా దాన్ని చేతులతో నొక్కుతూ తర్వాత మోల్డ్ని తీసుకోవడం జరుగుతుంది. మోల్డ్ అంటే మనకి ఏ విగ్రహం కావాలి ఆ విగ్రహానికి నూనెను, ఎందుకంటే మళ్ళీ విగ్రహం మనకి పరిపూర్ణమైన రూపంతో రావాలి కాబట్టి ఆ విధంగా నూనెని ఆ యొక్క డై మొత్తానికి రాసిన తరువాత కొద్ది కొద్దిగా మనం తయారు చేసుకున్న ఈ గోమయాన్ని దానిలోకి పెట్టి మనము గట్టిగా దాన్ని గనక నొక్కుతూ ఆ విధంగా ప్రతి పార్ట్ని, అంటే మనం చేతులతో, ఇది హ్యాండ్మేడ్ అంటాం, చేతులతో చేయటం తప్ప మనం మిషన్లతో చేసేది కాదు. ఇది శ్రమతో కూడిన పనే. కానీ పూర్తి అయిన తర్వాత మన ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే మన ప్రకృతి చేత సృష్టించబడిన మనం భగవంతునిగా కొలిచే వినాయకుడిని ఈ విధంగా గోమయంతో చేయటం అనేది విశేషం. ఈ తయారీ విధానాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ తయారీలో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆవు యొక్క పేడ నిరుపయోగం అనుకుంటారు, ఏదో వ్యవసాయానికి మాత్రమే సేంద్రియ ఎరువుగా మారుతుంది అనుకునే భావన ఉన్న ప్రజానీకానికి ఆవు పేడతో మనం వినాయకులను చేయవచ్చు అని శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ 8 సంవత్సరాలుగా మేము చేస్తున్న కృషి, ఎంతోమందికి ఉపాధి, వాళ్ళందరి చేత ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నాం. ఈ విధంగా మీరు చూస్తున్నారు. వినాయకుడి విగ్రహంలోకి ఈ తయారు చేసుకున్న, మనము ఏ పదార్థం అయితే తయారు చేసుకున్నామో ఆ పదార్థాన్ని అంతా కూడా లోపలికి గట్టిగా ఒత్తి విగ్రహాన్ని చాలా పవిత్రంగా తయారు చేయవలసింది. ఎందుకంటే గోమయము అంటేనే చాలా పవిత్రమైందని. అటువంటి గోమయంతో మనము ఈ వినాయకులని మనము తయారు చేస్తూ సంఘానికి అందిస్తూ, ప్రతి విగ్రహం చేయడానికి కనీసం 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే ఈ విగ్రహంలో మళ్ళీ ఎటువంటి ఎయిర్ గనక ఉంటే ఆ విగ్రహం పగుళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పగుళ్ళు రానియకుండా ఆ విధంగా నింపిన తర్వాత ఎక్కడైనా ఎయిర్ ఉందేమో అని చెప్పి దాన్ని గట్టిగా నొక్కుతూ సంపూర్ణ రూపం వచ్చేదాకా కూడా దాన్ని చక్కగా ఒత్తి, దాన్ని యొక్క ఏదైతే మనం స్క్రూలను బిగించి ఉంచామో ఆ స్క్రూలను కనుక తీసేస్తే మనకి ఆ విగ్రహ రూపం మనకు కనపడుతుంది. అయితే ఈ విగ్రహం తయారు చేసిన తర్వాత కనీసం 4-5 రోజుల పాటు ఎండపొడిలో దీన్ని ఉంచాలి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు దాని మీద ఉండే డై ఏదైతే మనం మోల్డ్ అంటూ ఉంటాం దాన్ని, ఆ మోల్డ్ని తీసిన వెంటనే మోల్డ్ని తీయటం, ఆ విధంగా విగ్రహాన్ని తయారు చేసుకోవటం. ఈ విధంగా తయారు చేసిన విగ్రహాన్ని కనీసం 4-5 రోజుల పాటు ఎండనిచ్చిన తర్వాత మనం వాడే సహజ సిద్ధమైన రంగులు, అంటే వాటర్ సాల్యుబుల్ కలర్స్ అంటాం, నీళ్ళల్లో కరిగిపోయే కలర్స్ని, వాటిని వేసే ముందు రెడ్ ఆక్సైడ్ వేసిన తర్వాత వాటికి కావలసిన రకరకాల రంగుల్ని దిద్దుతూ ఆ చెమ్కీలన్నింటినీ అంటిస్తూ ఆకర్షణీయంగా తయారు చేయటం అవుతుంది. మనం తయారు చేసిన తర్వాత
ఒక 4 రోజులు 5 రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ రూపాన్ని ధరిస్తాడు గణపతి. ఎందుకంటే మేము ఈ వర్షాకాలము ఉండటంలో కొద్దిగా హీటర్స్ పెట్టి కూడా వేడి చేస్తున్నాం. ఎందుకంటే రూమ్ టెంపరేచర్ కనుక 35-40 ఉంటే 4 రోజుల్లో పూర్తిగా ఎండిపోయి మనకి, ఎందుకంటే అది ఎండ లేదనుకోండి ఊడిపోతాయి. పూర్తిగా ఎండిన తర్వాతే వాటికి సహజ సిద్ధమైన రంగులు వేసి వాటిని అలంకరణ చేసి, ఆ అలంకరణ చేసిన తర్వాత అందరికీ అందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి గోమయ వినాయకుడి తయారీ విధానాన్ని మీరు చూశారు. జై గోమాత, గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికి తల్లి. సనాతన ధర్మం గోవు మీద ఆధారపడి ఉంది. 33 కోట్ల దేవతల యొక్క ఆవాసం గోమాత. 33 కోట్ల దేవతలు అంటే 33 రకాల శక్తులు కలిగి విశ్వాన్ని నడిపించే విశ్వశక్తి అంతా కూడా ఈ గోమాతలో ఉండటం వల్లనే ఈవిడ్ని గోమాత, విశ్వమాత అని శాస్త్రాలు, వేదాలు కొనియాడాయి. గత 18 సంవత్సరాలుగా గోవు యొక్క కృపాకటాక్షాలతో గోశాలను నిర్వహిస్తూ గోవు యొక్క ఆరోగ్య ఆనందాలే మా శ్వాసాధ్యాసగా కబేళాకు తరలిపోతున్న గోవుల్ని కాపాడి రక్షించి వాటి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే సంస్థ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్. దేశంలో అనేక చోట్ల అనేక గోశాలలు గోవుల్ని కాపాడేందుకు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మహానుభావులు. వాళ్ళంతా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ హైదరాబాద్ వారు గోవు యొక్క ఉత్పత్తుల్ని తయారు చేసి గోవుల యొక్క ఉత్పత్తులతో సమాజానికి సేవ, అంటే గోవుల్ని గోశాలలు నిర్వహించాలి అంటే డొనేషన్స్ మీద కాదు, డూ ఫర్ ది నేషన్ అనే ఒక స్లోగన్తో ఏమేమి చేయవచ్చు. ఆవు ఇచ్చే పంచగవ్యాలు అంటే ఆవు పాలు, పెరుగు, వెన్న, అంటే దానిలో నెయ్యి, మనం నెయ్యి అని చెప్తాం, నెయ్యి. గోమయము అంటే ఆవు పేడ, ఆవు మూత్రం. ఆవు ఈ సనాతన ధర్మంలో మనకి వ్యవసాయాత్మకమైన దేశం భారతదేశం. మొట్టమొదటి నుంచి వాటి యొక్క బిడ్డలైన ఎద్దులు నాగళ్ళు కట్టి వ్యవసాయాన్ని చేసి అన్నపూర్ణగా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు తేవడానికి ఉపయోగపడిన గోమాత విశ్వమాత. అటు అన్నపూర్ణగా మనం పేరు పొందడానికి ముఖ్యమైన కారణం గోమాత. అటువంటి గోవు ఇవాళ ఉన్న కాలమాన పరిస్థితుల్లో నిరాదరణకు గురవుతున్న సందర్భంలో ఆ గోజాతిని వచ్చే తరాలకు కూడా అందించాలి, గోజాతులు నిర్వీర్యం కాకుండా చూడాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ మా యొక్క గోశాల గో ఉత్పత్తులను తయారు చేస్తోంది. గో ఉత్పత్తులు అంటే గోమూత్రము ద్వారా ఫినాయిల్, గోమూత్రము ద్వారా మనము ఈ వ్యవసాయానికి టెర్రస్ గార్డెన్ సేంద్రియ వ్యవసాయానికి కావలసిన బీజామృతాలు, ఘనజీవామృతాలు, అవే కాకుండా మన దంతధావనకు కావాల్సిన దంత మంజన్లు, విభూది, మన గుళ్ళల్లో మనం శివాలయంలో వాడుకునే విభూదులు, అలాగే కాకుండా ఈ పండగలకి పర్వాలకి వస్తున్నప్పుడు ఈ గోమయ వినాయక చవితి అంటే వినాయక చవితికి కూడా గోమయంతో ఆవు పేడతో విగ్రహాలు తయారు చేయటం. శాస్త్ర ప్రకారంగా ఆవు పేడతో విగ్రహాలు చెయ్యవచ్చా అనేది విఘ్నులు ప్రాజ్ఞులు అందరికీ వచ్చే మొదటి ప్రశ్న. కాలాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది కాబట్టి పురాణ ఇతిహాసాల్లో మట్టితో చేయవాలి వినాయకుణ్ణి అని చెప్తేవారు అని చెప్పి మనకు అందరికీ తెలుసు. కానీ ఇవాళ రోజు చూస్తుంటే పిఓపితో పెద్ద పెద్ద విగ్రహాలు చేసి దానికి పిగ్మెంట్స్, రకరకాల రంగులు, రసాయనిక రంగులు అద్ది ఆ విగ్రహాలను నిమజ్జనం చేసి ఉన్న నీటిని కాలుష్యం చేస్తున్నాం. విశ్వంలో 70% నీరు, 30% మాత్రమే భూమి ఉంది. బ్రహ్మాండమే కాదు, పిండాండంలో కూడా మనం కూడా 70% నీరు ఉన్నది, 30% భూమి ఉంది మన ఆరోగ్యంలో కూడా. అటువంటిది ఇటువంటి నీటిని మనం కాలుష్యం చేసుకుంటే, తాగే నీటిని కాలుష్యం చేసుకుంటే
అంటే మా దృష్టిలో పండగ అంటే సర్వ జీవరాశులు ఆనందమయంగా ఉండాలి. ఏ పండగకి లేని విశేషము ఈ వినాయక చవితి 9 నవరాత్రులు జరుపుకున్న తరువాత ఇది నిమజ్జనం చేస్తాం. నిమజ్జనము చేయటానికి మన పురాణ ఇతిహాసాల్లో 21 పత్రులతో చేసి వాటిని ఆ పూజ చేసిన తర్వాత ఆ పత్రిని వినాయకుడిని నిమజ్జనం చేయటం మనకు ఆనవాయితీ. ఈ 21 రకాల యొక్క ఆయుర్వేద మొక్కల యొక్క పత్రిని మనం వాడటం మూలాన వాటి నుంచి వెలువడే ఆల్కలాయిడ్స్ నీటిని పరిశుద్ధం చేసి నీటిని కాలుష్యం నుంచి నివారిస్తుంది. ఎందుకంటే భాద్రపదము ఆశ్వీజము మనకి వర్షాకాలం, వర్షాభావ పరిస్థితుల్లో నీటి కాలుష్యాన్ని తగ్గించి మానవాళి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు చేసుకునే ఒక పండగే వినాయక చవితి. అటువంటి వినాయక చవితిని ఈ గోమయం ద్వారా మనం చేస్తున్నాం. గోమయము అంటే ఆవు పేడ అని మీకు చెప్పే ఉన్నాను. ఈ ఆవు పేడతో ఎందుకండి మీరు చేయటము అంటే, ఈరోజు ఉన్న కాలమాన పరిస్థితుల్లో విశ్వంలో వ్యవసాయం జరిగే భూములన్నిట్లోనూ ఉండవలసిన సేంద్రియ అంటే ఆర్గానిక్ కంటెంట్ 6% ఉండవలసిన పక్షాన ఉన్నది 0.5% మాత్రమే ఉన్నది. రాబోయే 20 సంవత్సరాలలో మనము ఈ మట్టి ఏదైతే ఉందో వ్యవసాయానికి పనికి రాకుండా నిరుపయోగంగా అయిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి నిరుపయోగంగా అయిపోయేదానికి మనం వ్యవసాయాత్మకమైన భారతదేశం దీనికి ఏమీ అతీతం కాదు. మన భారతదేశం కూడా 50%, 0.5%కు వచ్చేసిందని నాసా శాస్త్రజ్ఞులు, అగ్రికల్చరల్ సైంటిస్టులు మనకి హెచ్చరిస్తున్నారు. మన భూమిని మనం కాపాడుకోవాలి. భూమి లేకపోతే భూమి నుంచి మానవుడు అన్నీ పొందుతూ దాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉంటే రేపటి రోజున భావితరాలకి ఈ ఆహార కొరత ఏర్పడి ఆహారం లేకుండా యుద్ధాలతోనే మరణిస్తామనుకుంటాం. ఇది యుద్ధం కాదు. ప్రకృతి ప్రకోపిస్తే, ప్రకృతి గనక కన్నెర్ర చేస్తే మనం ఎవరం కూడా మిగలం. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాల్సింది. ప్రకృతికి మన అవసరం లేదు, మనకి ప్రకృతితో అవసరం. ప్రకృతిని కాపాడుకొని రక్షించుకోవాల్సిన బాధ్యత. నీటి కాలుష్యం, జల కాలుష్యం, భూ కాలుష్యం, వాయు కాలుష్యం లేకుండా జలవాయు కాలుష్య రహిత సమాజాన్ని స్థాపించుకోవటం ప్రజలుగా మనందరి బాధ్యత. ఆ స్ఫురణతోనే ఈ ఆర్గానిక్ కంటెంట్ భూమిలో శాతం పెంచాలనే ఉద్దేశంతో శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ సేవ్ సాయిల్, భూమిని కాపాడుకుందాం, భూమాతను కాపాడుకుందాం, గోమాత ద్వారా భూమాతను కాపాడుకుందాం. ఎందుకు భూమాతతో గోమాతకి లింకు చేస్తున్నారని మీరు అడగవచ్చు. మనది భూగోళము. భూ అంటే భూమాత, గో అంటే గోమాత. గోమాత లేని భూమాత గందరగోళం అయిపోతుంది. కాబట్టి గోవుని గనక కాపాడుకుంటే, గోవు యొక్క ఉత్పత్తుల ద్వారా భూమికి కావలసిన ఆ ఆర్గానిక్ కంటెంట్ను గనక మనం ఇవ్వగలిగితే భూసారం బాగుంటుంది, నీటి కాలుష్యం తగ్గుతుంది. లోపల ఉండే జలచరాలకి ఈఎం టెక్నాలజీ, బయోటెక్నాలజీ తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది. ఈఎం టెక్నాలజీ, ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఒక 10 grams ఆఫ్ కౌడంగులో ట్రిలియన్స్ ఆఫ్ ప్రోబ్యాక్టీరియా ఉంది. ఈ ప్రోబ్యాక్టీరియా నీళ్ళల్లోకి నిమజ్జనం అయిన వెంటనే దాని నుంచి ఉత్పత్తి అయిన బ్యాక్టీరియా ఆ జలచరాలకు ఆహారం అవుతుంది, నీటిని శుభ్రపరుస్తోంది. అదే కాకుండా భూసారాన్ని పెంచుతోంది. కాబట్టి మానవుడి యొక్క మినిమం కర్తవ్యం ఏమిటి అంటే, మనం భూమిని కాపాడుకోవాలి, మన ఇళ్లలో ఉండే మొక్కల్ని కాపాడుకోవాలి, భూసారాన్ని కాపాడుకోవాలి. మన ఇల్లు మన వాకిలే కాదు, సమాజం బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుండాలి అంటే మనం కొన్ని పద్ధతుల్ని, ప్రయత్నాల్ని మనం చేయాలి. ఈ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి వాడవాడలా పెట్టి నీటిని కాలుష్య బారిని చేయకుండా, చట్టాలు ఉన్నప్పటికీ చట్ట అతిక్రమణ జరిగి అవన్నీ కూడా మనం అవలంబించడం మూలాన కొన్ని అనుకోని అనివార్య కారణాలు మనకి అకారణంగా నీటి కాలుష్యం జరుగుతోంది. ఈ కాలుష్య నివారణ కోసం మేము చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం గోమయ వినాయకుడు. ఈ గోమయ వినాయకుల్లో మేము సహజ సిద్ధమైన రంగులు వేస్తున్నాం, ఆకర్షణీయంగా ఉండటానికి వాటిని తీర్చిదిద్దుతున్నాం. అలాంటి గోమయ వినాయకులని ప్రతి ఇంట ఉంటే, గోమయ వసతే లక్ష్మి అంటారు. ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. ప్రతి వాళ్ళు
లక్ష్మిని కోరుకుంటారు, అలక్ష్మిని ఎవరూ కోరుకోరు. లక్ష్మి యొక్క స్వరూపంగా ఉన్న గణపతిని మనం పూజించినట్లయితే మనకి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రతి గృహంలోనూ ప్రతి ఇంట్లోనూ జరుపుకునే పండగ గణపతి చతుర్థి. ఈ 9 రోజులు 3 రోజులు పెట్టేవాళ్ళు, 5 రోజులు పెట్టేవాళ్ళు, 9 రోజులు చేసేవాళ్ళు ఉన్నారు. వీటిని నవరాత్రులు అంటాం. ఈ 9 రోజుల పాటు మనం గణనాథుణ్ణి వాడవాడలా పూజిస్తాం. కాబట్టి ఈ మనకి సామాజిక స్పృహ, మనం ప్రకృతిని కాపాడాలని ప్రతి ఒక్కళ్ళు గనక తలిస్తే, దీనిలో ఆధ్యాత్మికం మాత్రము సైన్స్ మాత్రమే కాదు, ఆనందం ఉన్నది. ఎందుకంటే గోరక్ష మీరు స్థలాభావంతో ఇళ్లలో ఆవులను పెంచుకోలేకపోవచ్చు, మీరు గోశాలకు వెళ్ళలేకపోవచ్చు, గోవులకి చేయాలనుకున్నా మీకు సమయం దక్కకపోవచ్చు. గోసేవ చేసేందుకు ఇది ఒక సరి అయిన మార్గం. ఎందుకంటే గోవులు కూడా పరిరక్షింపబడతాయి. ఆవు భూమి మీద ప్రకృతి ఇచ్చే గడ్డిని తిని మనకి పేడనిస్తోంది. దీని మూలాన సేంద్రియ వ్యవసాయం జరుగుతుంది. దీని మూలాన పెస్టిసైడ్స్ తయారు చేసుకోవచ్చు. గోవు మూలాన ఎన్నో 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 రకాల ఉత్పత్తులను చేయవచ్చు. ఆ ప్రయత్నాలన్నీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ చేస్తూనే ఉంది. మీ యొక్క సహకారం ఏమిటి అంటే, ఈ గోమయ వినాయకుడిని మీ ఇంట్లో పెట్టుకుని ఆనందంగా ఆధ్యాత్మికంగా మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అనే దానిలో మేము చేసే ఈ చెడు ప్రయత్నానికి మీరందరూ సహకరిస్తారని, గోరక్ష జగద్రక్ష నమ్మేవాళ్ళం మేము. గోవుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, సనాతన ధర్మం గోవు మీద ఆధారపడి ఉంది. కాబట్టి జల కాలుష్యం, భూ కాలుష్యం, వాయు కాలుష్యం కాకుండా ఈ పరిసరాలని ప్రకృతిని కాపాడుకుని మానవాళికి, మనం వచ్చే తరాలకి మన సంపదని మనం అందించాలి. కాబట్టి మీరందరూ మాతో సహకరిస్తారని, మా యొక్క ఈ చిన్ని ప్రయత్నానికి మీ సంపూర్ణ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై గోమాత.